రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారే దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీడలో భద్రపరిచి దేవుని సన్నిధిలో మనం అందరమే కలిసి ఈ ఆదివారము దేవుని మహిమపరచడానికి మరి దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలు ఉపకారాలు బట్టి దేవదేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలను మనము హృదయపూర్వకంగా విందాము, ధ్యానిద్దాము. దేవుడు ఇచ్చిన ఈ మాటలను మనము హృదయంలో ఉంచి మరి అనేక విధాలుగా ఉపయోగపడేటట్లుగా దేవుని మాటలు మనకున్నాయి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నవి యోహాను సువార్త 14:14 మాట కనబడుతుంది. వినాలి, సైలెంట్గా మాటలు, దేవుడి మాటలు వినాలి. 14:14 ఏముందంటే యోహాను సువార్తలోని నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏమంటే ఏముంది దేవుడి వాక్యము? నా నామములో మీరు ఏమి అడిగిన నేను అది చేస్తాను. దేవుడు వాక్యం ఇచ్చిన వాగ్దానం వాక్యము నెరవేర్చిన దేవుడు. తీసావా అంతా? వాక్యం తీసావా? యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏం అడిగినని నేను చేతును. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నామంలో మనం ఏది అడిగినాట ఒక్కటి కాదు, రెండు కాదు, లేకపోతే ఫలాంటి కాదు, ఏది అడిగినా దైవికంలో ఏమంటే ఏముంది? నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను వాక్యం చదవాలి, నేను వాక్యం చెప్పాలి, నేను ప్రార్థన చెయ్యాలి, నేను దైవికంగా ఎదగాలి, నాకు చదువుకునే చదువు విషయంలో కూడా మంచి ఉద్యోగం నాకు ఫలాంటి కావాలి. ఎన్నో కాగితంతో రాసుకొని ప్రతిరోజు వాటి మీద పెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను అన్నాడు. అంటే మన పక్షాన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈరోజు ఈ ఆదివారము దేవుడి సన్నిధిలో మేము అందరమే సంతోషంగా గడిపి ఆయన సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఒక పాట పాడుకుంటూ వచ్చాము. కృతజ్ఞతతో స్తుతి పాడగా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఏమండి? కోటి కోటి కృతజ్ఞతలు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే మా బాబు సుందర్ మీ అందరి ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కృప ప్రేమ చూపించి ఆ బిడ్డకు మరి నిన్నటి దినం రిజల్ట్లో పోలీసు ఉద్యోగం దేవుడు బిడ్డడికి ఇచ్చాడు. సివిల్లో దేవుడు ఇచ్చాడు. మరి ఎంత గొప్ప దేవుడు! ఎన్ని దినాలు మేము ప్రార్థిస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబును నిన్న దినం మేము పొందుకున్నాం. అందుని బట్టి దేవుడు చేసిన మేలు ఉపకారాలు బట్టి మనం ఏం చెల్లించగలము? కోటి కోటి కృతజ్ఞతలు. దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు కలిగిన వారిగా ఉండి దేవుడి సన్నిధిలోని పాట పాడుకుంటూ దేవుడు మహింపరుచుకున్నాం. అలాగే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మరి దేవుడిచ్చిన వాక్యాలు వాగ్దానాలు మన పట్ల నెరవేర్చిన రీతిని బట్టి చూసుకుంటే నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను, ఇస్తాను. అంతేకాదు యోహాను
14లో ఒక మాట కనబడుతుంది, మీ హృదయంలో కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మరి నా నామమందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నా నామమందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనీయకండి. ఏమంటే కలవరం అనేది ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఉంటుంది. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నా నామమున మీరు ఏమి నన్ను అడుగుతారో నేను ఇస్తానని మీరు నమ్మండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన హృదయము నమ్మితే కలవరంలోకి వెళ్తాం. దేవుని యందు నమ్మిక మనం ఉంచుకున్నప్పుడు కలవరం పడము, ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాం. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, వాక్యాల ద్వారా మాట్లాడాడు, కార్యము చేస్తాడని మనము కనిపెడతాం. అలాగనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని బట్టి మీ హృదయాలను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. మనం ఎవరి యందు ఉంచామండి విశ్వాసము? మనుషుల యందు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మన హృదయంలో కలవరం ఎగిరిపోయింది, మన హృదయంలో సంతోషం దేవుడు ఇచ్చాడు. ఏమంటే ఆత్మీయ జీవితంలోనైనా దైవికంలోనైనా మరి చదువుకున్న చదువుకి న్యాయం తీర్చే ఉద్యోగ విషయంలోనైనా భవిష్యత్తు విషయంలోనైనా ఏది నువ్వు అడుగుతున్నావో అది నీకు దేవుడు ఇచ్చే దేవుడు. అంతేకాదు యోహాను సువార్త 15:16, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరుట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నానని నియమించి తిని. మీరు వెళ్ళి ఏ ఫలం అడుగుతున్నారో అది నిలిచి ఉండడానికి కూడా నేను మీకు ఏర్పాటు చేస్తానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యోహాను సువార్త 16:23లో ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరుట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ఏమి అడగలేదా? ఒకవేళ మీరు అడిగారా? అయితే తండ్రి నా పేరుట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మనం దేవుడిని అడిగినప్పుడు మన దేవుడు తండ్రిని మరి అడిగి ఆయన పేరులో మనకి వచ్చేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయనని మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని నామంలో ఏది అడిగిన దేవుడు మనకి సమకూరుస్తాడు. ప్రజల్లో ఉన్న ఈ రోజుల్లోనే మనస్తత్వాలు దైవికంలో అతీతముగా ఎక్కువగా ప్రార్థనలో ఆరాధనలో మరి దేవుని వాక్యం చెప్పుట్లో అతీతముగా ఎక్కువగా దేవుళ్ళో ఉండాలని మనం అడిగితే అది దేవుడు ఇస్తాడు. నాయన ఈ లోకంలో నాకు అవసరమైనది నీవు ఇచ్చి, నీ చదువుకు నాకు ఒక ఉద్యోగం అవసరము అంటే అది ఇస్తాడు. అంతేకాదు నాకు రక్షణ అవసరం అంటే అది ఇస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని దగ్గర అడగాలి. అడిగే రీతిలో అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అయితే సహాయం చేసిన దేవుడిని మనం కలిగి ఉన్నాం, కానీ మన హృదయంలోనే కలవరపడనివ్వకూడదు. అంతేకాదు ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం సంపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఎంత చక్కటి అన్నమాట. ఇది వరకు ఏమీ అడగలేదు, కానీ అడగండి, మీ సంతోషము పరిపూర్ణం అన్నట్లు మీరు అడగండి దొరుకును అంటున్నాడు. కాబట్టి మన సంతోషం కొంచెం కొంచెం తాగిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మన సంపూర్ణ సంతోషంతో మనం ఉండాలని దేవుడు మనకు అడుగుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం దేవుడిని అడిగే వారిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగే మనవులన్నీ కూడా ఆలకించే దేవుడు. అంతేకాదు మరి 16:25 యోహాను సువార్త, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేను ఇక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పి గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. దేవుడు బిడ్డలుగా మనం దేవుని దగ్గర అడిగినప్పుడు, దేవుని ప్రజలుగా దేవుడు మనకు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేక రకాలుగా బలహీనతతో ఉన్నప్పుడు అడిగినప్పుడు బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. అలాగే దయ్యం పట్టిన వారు దయ్యం నుండి విడుదల పొందుకోవాలని అడిగినప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల ఇచ్చిన దేవుడు. అలాగే చంద్ర రోగాలతో బాధపడుతున్న వారు దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు ఆ చంద్ర రోగాలను విడిపించే దేవుడు. కాబట్టి దేవుడు బిడ్డలుగా అడగడమే మనము దేవుడు
విన్ని వెంటనే మనకి గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు అడిగిన దాంట్లో కొన్ని సంవత్సరాలు కనిపెట్టాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత అడిగినది తప్పనిసరిగా ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 7:7 ఉంది కదండి, మనకు అందరికి తెలిసిన మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి అడగాల, తట్టాల, వెతకాల. చూడండి, అడిగి ఉండిపోవడం కాదు, వెనక్కి ఉండిపోవడం కాదు, తట్టి ఉండిపోవడం కాదు. ఈ మూడు కూడా. ఒకటి అడిగితే అడిగాను కదా ఎందుకు అనుకోకూడదు. అడిగి వెతకి తట్టాలి. అప్పుడే నువ్వు వాటిలో రుచి చూస్తావని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మార్కు సువార్త 11:24 ఒక మాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటినీ ఎల్లప్పుడు పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు మీరు ఏది అడిగారో దేవునికి నేను పొందుకున్నానని మీరు నమ్మాలి. నమ్మి మీరు అడిగినప్పుడు అది నమ్మకంగా మీరు అది పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. మనం ఏమి అడగను ఆయన మనవి ఆలకించునని మన ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనము వేడుకున్నది, మనం అడిగినది, మనము కావాలనేది దేవుడి ద్వారా మనం పొందుకుంటామని పితరులు భక్తులు ఏ విధముగా ప్రార్థించారో నీవు నేను ఆ విధంగా ప్రార్థించినప్పుడు మాకు ఇది రాదు అనుకునేది వచ్చేటట్లుగా దేవుడు చేయగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. నేను ఇది ఇలాగా వాక్యం చెప్పలేనేటో అనుకుంటావు, కానీ దేవుడు చెప్పేటట్లుగా నీ నోటిలో దేవుడు మాటలు ఉంచుతాడు. కాబట్టి దేవుని ప్రజలుగా ఏది నువ్వు అడుగుతావో దేవుడు నీకు అది ఇస్తాడు. అందులో నువ్వు నమ్మకంగా ఉండాలా. మరి అడగండి ఇవ్వబడిన, వెతకండి దొరుకును, తట్టుడి తీయబడిన మాటలో అడగాలి, వెతకాలి, తట్టాలి. అందులో నువ్వు నిండు మనసుతో దేవుని దగ్గరికి వచ్చి ఆ రకంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కీర్తన 106:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. ఎప్పుడు నిత్యమునట ఆయన కృప తోడుగా ఉంటదట. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే 106 కీర్తనలో ఉంది, 105 కీర్తనలో ఉంది, 107 కీర్తనలో ఉంది. అదే మాట 1 అధ్యాయాల్లో ఆ మాటలు ఉన్నాయి. ఈరోజు ఆ 3 మాటలు మనం చదువుకుందాము. మొదటి మనం చదువుకున్న కదా 106:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. అలాగే 105:1 చదువుకుందాం. యెహోవా కృతజ్ఞతల స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనులు ఆయన కార్యములు తెలియజేయుడి. అలాగే 107:1 యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. ఈ నిత్యము తండ్రి నిత్యము చూపించిన కృపతో మనల్ని నడిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాము. మనము అడిగిన తర్వాత ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అడిగిన దాంట్లో నువ్వు పొందుకున్న తర్వాత కృతజ్ఞతలు చెల్లించాలి. నేను అడిగాను, నాకు దేవుడు ఇచ్చాడు, నువ్వు విడిచిపెట్టిస్తే కాదు. తిరిగి నువ్వు అడిగిన దానికి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు అడుగుడి ఇవ్వబడును అనే మాట. నా నామమును మీరు నన్ను ఏం అడిగినని నేను చేస్తానని మాట. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. వస్తాయి సమస్యలు అనేకమైనవి. అడిగిన వెంటనే జరగకపోయినప్పుడు అనేకమైన సమస్యలు మనం ఎదురవుతుంటాయి. అందులో కూడా దేవుని యొక్క కుడిహస్తము తోడనించి మరి నువ్వు ఎన్నో సంవత్సరం ఏ సంవత్సరం కింద అడిగావో ఈ సంవత్సరం తర్వాత దేవుడు చేసినప్పుడు వాటిలో కూడా నువ్వు నమ్మకంగా కృతజ్ఞతగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఎలాంటి దేవుడు అటండి? దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా నామమున మీరు నన్ను ఏది అడిగిన నేను చేస్తాను. చేయగలిగిన దేవుడును, సమర్థుడును. మీ హృదయం మట్టుకు కలవరపడనివ్వకండి, నా నుండి వేరవ్వకండి. నాతో మీరు ఉండండి, నాలో మీరు ఉండండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. నన్ను అడిగింది నేను చేస్తాను. నన్ను వెతుకుతున్నారు, దొరుకుతాను. నన్ను తట్టుతున్నారు, తీస్తాను. నన్ను అడుగుతున్నారు, నేను ఇస్తాను. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ఎన్నో బాధలతో, వేదనలతో, అవమానాలతో, కలవరము, ఎన్నిసార్లు దేవుడి దగ్గర మనం కలవరపడ్డామో కలవర కోటలన్నీ దేవుడు కూల్చి సంతోషము దేవుడు మనకి ఇచ్చాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.